హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 42. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. మీ అందరూ కూడా తినండి అని వర్ధిని గారు అందరికీ స్నాక్స్ పెడతారు. అలా తింటుంటే ఆదికి పొలమారి విపరీతంగా దగ్గొస్తుంది. శ్రేష్ఠ గబగబా వాటర్ తెచ్చిస్తుంది. కానీ ఆది మాత్రం తన పక్కన కూర్చున్న రమ్య దగ్గర గ్లాస్ తీసుకొని ఆ వాటర్ తాగుతాడు. అందరి ముందు అలా చేసేసరికి శ్రేష్ఠకి బాధగా అనిపించి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని అందరూ గమనిస్తారు. కానీ ఎవరికి ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉంటారు. దక్ష ఐశ్వర్యకి సైగ చేస్తుంది. ఐశ్వర్య శ్రేష్ఠ దగ్గరికి వెళ్తుంది. రావదినా, అందరూ అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎందుకు? వద్దు, నేను ఇక్కడే ఉంటానులే. నువ్వు వస్తావా లేదా? నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే కూర్చుంటాను. అక్కడ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నువ్వు కూడా రావాల్సిందే అని పట్టుపడుతుంది. ఇక తప్పదు అనుకొని ఐశ్వర్యతో కలిసి శ్రేష్ఠ కూడా బయటకు వస్తుంది. వచ్చి అందరి మధ్యలో కూర్చుంటుంది. అందరూ ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అవన్నీ శ్రేష్ఠ ఏం వినిపించుకోవట్లేదు. ఆది వైపు చూస్తుంది. కానీ తను మాత్రం శ్రేష్ఠ తన వైపు చూస్తుంది అనే విషయం తెలిసి కూడా అటువైపు కూడా తిరగదు. అందరితో సరదాగా మాట్లాడుతూనే ఉంటాడు. చెప్పండి, పెళ్లి పనులు ఎప్పటి నుంచి మొదలు పెడదాం అంటారు తాతగారు. తాతయ్య, నా ఉద్దేశ ప్రకారం అయితే ఇప్పుడే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ నెల రోజులు ఆఫీస్ వర్క్ మొత్తం ఫినిష్ చేస్తాము. తర్వాత నెల మొత్తం పెళ్లి పనుల్లో బిజీగా ఉందాం. అప్పుడే రెండింటినీ బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది అని సలహా ఇస్తాడు జే. అది అందరూ ఓకే అంటారు. అమ్మాయిలు మీ షాపింగ్ కూడా ఎప్పుడు చేసుకుంటారో మీ ఇష్టం. తాతయ్య, సౌమ్యకి షాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? తన బట్టలు తనే డిజైన్ చేసుకుంటుంది. తనే ఒక మంచి డిజైనర్ కదా. లేటెస్ట్ మోడల్స్ అన్నీ తన దగ్గరే ఉంటాయి. సరే సరే, మీ ఇష్టం అంటారు తాతగారు. చాలా రోజుల తర్వాత అందరూ అలా కూర్చోవడంతో చాలాసేపు అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఒకేసారి తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సౌమ్య మాత్రం సోఫాలోనే కూర్చుంటుంది. ఏంటి సౌమ్య, ఇక్కడే ఉన్నావు? రూమ్లోకి వెళ్ళు అంటాడు రాఖీ. ఏంటి, మా బ్రదర్ గుర్తొచ్చారా? పోరా, నువ్వెప్పుడు ఇంతే. విషయం ఏంటో చెప్పకపోతే ఇలాగే మాట్లాడతారు. నాకు వదిన తన పెళ్లి చూపుల్లో చెప్పిన మాట అని గుర్తుకొస్తున్నాయి. తనేం చెప్పిందో నీకేం గుర్తొస్తుంది? నువ్వు కూడా ఆ రోజు ఉన్నావు కదా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి రాకి? ఉన్నాను సౌమ్య, కానీ నీకేం సందర్భంలో గుర్తొచ్చిందో, అసలేం గుర్తొచ్చిందో నాకు అర్థం కావాలి కదా. దక్ష వాళ్ళ పెళ్లి చూపుల సీన్. అరుణ గారు దక్షని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. దక్షని చూడగానే అందరూ జైవైపు చూస్తారు. తనేం మాట్లాడడు. ఎందుకో తెలీదు, తాతగారికి మొదటి చూపులోనే మంచి ఇంప్రెషన్ కలుగుతుంది దక్ష మీద. చూడండి, మీ అమ్మాయికి మీరు కట్న కానుకలు, లాంఛనాలు ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు లేకుండా బ్రతికారు. తల్లి లేని లోటు తెలియకుండా వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. దక్ష ఏం చెప్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నమస్తే తాతగారు. దక్ష అలా పెట్టగానే ఆ వినయానికి ఇంకా మురుసుకుపోతారు శ్రీనివాసరావు గారు. వాళ్ళకి తల్లి లేని లోటు తీర్చాలని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. అది నా వల్లే కాదు, ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఏ వ్యక్తికైనా తన జీవితంలో వాళ్ళ అమ్మకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని నేను కాదు కదా, ఆ దేవుడు కూడా మార్చలేడు. క్షమించండి, నేను ఆ పని చేయలేను. దక్ష అలా చెప్పేసరికి అందరితో పాటు జై కూడా కంగారు పడతాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, కరెక్ట్గా చెప్పు అంటారు తాతగారు. పక్కనే ఉన్న దక్ష వాళ్ళ నాన్న మాత్రం ఏం మాట్లాడకు అంటూ ఉంటారు. తాతగారు, నేను తల్లిస్థానాన్ని భర్తీ చేయలేకపోవచ్చు, కానీ వదినగా వాళ్ళ బాధ్యతను స్వీకరిస్తాను. ఒక మంచి ఫ్రెండ్గా వాళ్ళకేం కావాలో అర్థం చేసుకుంటాను. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాధ్యమైనంత వరకు నా భర్త దృష్టికి తీసుకురాకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. నా వల్ల కాదు అనుకున్నప్పుడు అది తన దాకా తీసుకెళ్తాను.
ఇవన్నీ చేయగలను కానీ తల్లి స్థానాన్ని భర్తీ చేస్తాను అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే అది ఎవరూ చేయలేరు. తన రూపం చూసి కాదు, తన మాటలు విన్న తర్వాత దాక్ష అందరికి ఇంకా బాగా నచ్చుతుంది. ఈ మాటలు వినగానే జై సీరియస్‌గా లేచి వెళ్ళిపోతాడు. మనం తాంబూలాలు మార్చుకుందామా అని అడుగుతారు తాతగారు. మీ మనవడి అభిప్రాయం తెలుసుకోకుండా ఇది కరెక్ట్ కాదేమో అంటారు చంద్రశేఖర్ గారు. అంటే తను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కదా అని అనుమానం పడుతూ చెప్తారు. వాడికి అమ్మాయి నచ్చింది అంటారు తాతగారు. మీ మనవడు కనీసం నా వైపు కూడా చూడలేదు. నేను నచ్చానని అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? ఒకవేళ ఇష్టం లేకుండా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని అడుగుతుంది దక్ష. వదిన వాడెప్పుడో కొంచెం కోపంగానే ఉంటాడు. కానీ నువ్వు చెప్పిన సమాధానం విన్నాక మా అన్నయ్య నవ్వాడు. అది నేను చూశాను. అంటే నువ్వంటే ఇష్టమని అర్థం. అప్పుడే తాతగారు బయటకు వెళ్ళి జై లోపలికి తీసుకొస్తారు. అప్పుడు కూడా నాకు ఇష్టమని మాత్రం చెప్పడు. జస్ట్ మామూలుగా ఉండి తలాడిస్తాడు జై. మరిప్పుడు నువ్వు చెప్పు మనవరాలా అంటారు తాతగారు. దక్ష సిగ్గుపడుతూ తలదించుకుంది. ఓకే అన్నట్టు చెప్తుంది. వెంటనే తాంబూలాలు మార్చుకుంటారు. ఇప్పుడు గుర్తొచ్చిందా రాకి? హా, అవును అలాగే చెప్పింది అని అంటాడు గుర్తు చేసుకుంటూ. తల్లి స్థానాన్ని భర్తీ చేయలేను అని చెప్పింది కానీ నన్ను తన కూతురు కన్నా ఎక్కువగా చూస్తుంది. నేను ఇష్టపడుతున్నాను అని ఒకే ఒక కారణంతో అన్నయ్యని కన్విన్స్ చేసింది. ఇందాక విన్నావు కదా, నాకేదైనా గిఫ్ట్ ఇస్తే తన ప్రాపర్టీలో తగ్గించుకోమని చెప్పింది. ఇప్పుడు చెప్పరా, నాకు అమ్మ లేదని ఎలా అంటాను అని ఎమోషనల్ అవుతుంది సౌమ్య. ఈ సౌమ్య ఇలా ఏడిస్తే ఎలా? నీకు ఒక విషయం తెలుసా? తను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, దక్ష వచ్చి విడిపించడం జరిగింది మొత్తం చెప్తాడు. ఫ్రెండ్స్ అందరికీ గుర్తుంది కదా, అందుకే మళ్ళీ చెప్పట్లేదు. అందుకే నాకు అక్క అంటే అంత ఇష్టం. నీకు తెలుసా, నేను నా ఫస్ట్ శాలరీ కూడా తీసుకొచ్చి అక్కకి ఇచ్చాను. కానీ అలా చేయకూడదు అని అమ్మకి చెల్లికి బట్టలు తీయించింది. ఇక మా ఫ్రెండ్స్ ఎవరైనా నీకు అమ్మ లేదు కదా అంటే అస్సలు ఊరుకోను. వారితో గొడవ పడతాను. నాకు మా అమ్మ ఉంది అని గర్వంగా చెప్తాను అంటుంది సౌమ్య. సరేలే, చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోపో అంటాడు రాకి. సౌమ్యకు కన్నీళ్ళు ఆగట్లేదు. దక్ష తన మీద చూపిస్తున్న అభిమానానికి చలించిపోయింది. హే మర్దల్, ఇలా ఏడ్చావనుకో ఐఏఎస్ ఆఫీసర్ గారు తన బెటాలియన్తో వస్తారు. నా కాబోయే భార్యను ఏడిపిస్తున్నారు అని మా అందరినీ వాయిస్తారు. ఈ కాపు అని తన కన్నీళ్లు తుడిచి ఇక లోపలికి వెళ్ళు. ఈ విషయం గురించి ఆలోచించుకో అంటాడు రాకి. ఓకేరా, గుడ్ నైట్ అని చెప్పి సౌమ్య లోపలికి వెళ్తుంది. నువ్వు చెప్పేవన్నీ కాదు సౌమ్య, నిజంగానే మా అక్క బంగారం అనుకుంటూ తను కూడా లోపలికి వెళ్తూ శ్రేష్ఠ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఏంటి శ్రేష్ఠ, ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాడు రాకి. నిద్ర పట్టట్లేదు. ఏంటి ఆదిగాడితో ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా, ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తాను అంటాడు. ఏం లేదు రాకి, ఏదైనా అవసరమైతే నిన్నే హెల్ప్ చేయమని అడుగుతాను, ఓకేనా? ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ రాకి. కానీ నువ్వు ఆదిగాడు అనద్దు. ఏంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూసి చిన్నగా విసిల్ వేస్తాడు రాకి. అంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, చాలా క్లోజ్ అని నాకు తెలుసు. కానీ నువ్వు వాడు వీడు అంటే నాకేదోలా ఉంది అని చెప్పలేక చెప్తుంది. అలాగే శ్రేష్ఠ, ఇక నుంచి ఆది గారు అని పిలుస్తాను, ఓకేనా? రాకి అలా కూడా వద్దు, పేరు పెట్టి పిలిస్తే చాలు. వద్దమ్మా, ఇంకా నయ్యం ఒకటి పీకి చెప్పలేదు. ప్రేమగా చెప్పినప్పుడే మారితే సరిపోతుంది. ఇంకా కోపం వస్తే కొట్టినా కొడతారు. నాకెందుకు, ఇక నుంచి పేరు పెట్టి పిలుస్తా. వాడు వీడు ఇలా అనంలే అని నవ్వుకుంటూ బయటకు వెళ్తాడు. బండి ట్రాక్లోకి వస్తుంది అని మనసులో అనుకుంటాడు రాకి. అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. లడ్డు నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రోహిత్కి ఫోన్ చేస్తుంది కీర్తన. ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? సౌమ్య పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకున్నారా లేక జై దక్ష ఒప్పించారా? జై కూడా కొద్దిసేపు ఆలోచించాడు. కానీ దక్ష ఉందే మామూలుది కాదు, అందరినీ కన్విన్స్ చేసింది. నేను చెప్పాను కదా, డెఫినెట్గా ఇదే జరుగుతుందని. అంతే కదా సార్, సౌమ్య పెళ్లికి ఒక ఇల్లు కూడా కొని ఇవ్వమని చెప్పింది.
ఫ్యూచర్లో మా షేర్లో ఆ ప్రాపర్టీని తగ్గించుకోమని కూడా చెప్పింది. వరెవా, సూపర్ కదా. మొత్తానికి వాళ్ళు ఆడపడుచుకి ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తుందన్నమాట. ఎలాగైనా అమ్మాయి గ్రేట్ అంటాడు రోహిత్. సార్ ఏంటి అలా అంటారు? కీర్తన ఒకవేళ నీకే కనుక అలాంటి అవకాశం వస్తే నువ్వు ఆ ప్రాపర్టీని అలా స్వామికి ఇచ్చేస్తావా అని సూటిగా అడుగుతాడు రోహిత్. కీర్తన తడబడుతుంది. వెంటనే సమాధానం చెప్పలేకపోతుంది. నువ్వే కాదు కీర్తన, నేను కూడా ఇవ్వను. మరి పెళ్ళి ఆపడానికి మార్గం ఏమీ లేదా? చూద్దాం. పెళ్ళికి ఇంకా 2 నెలలు టైం ఉంది కదా, ఏదో ఒక దారి దొరకపోదులే. సరేక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు రోహిత్. కీర్తన కూడా ఫోన్ పెట్టేసి, నిజమే కదా, నేను దక్ష ప్లేస్లో ఉంటే నిజంగా ప్రాపర్టీని స్వామికి ఇవ్వడానికి ఒప్పుకుంటానా? రోహిత్ చెప్పింది నిజమే. నేనైతే పొరపాటును కూడా ఒప్పుకోను. అసలు ఈ అమ్మాయి అంత ఆస్తి ఎలా ఇస్తుంది అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది కీర్తన. ఆది కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి పొద్దున్నే జాగింగ్ అలవాటు చేసుకున్నాడు. తను జాగింగ్ చేసి రాగానే శ్రేష్ఠ జ్యూస్ తీసుకొచ్చిస్తుంది. అది తీసుకోవడం ఇష్టం లేక ముందుకు వెళ్తాడు. ఏంటి, నాతో మాట్లాడవా? ఈ జ్యూస్ కూడా తాగవా అని అడుగుతుంది. నాకేం వద్దు, ఏదో సరదాగా ఆ రోజు డబ్బులు ఇచ్చాను, దానికి ఇంత కోపమా? ఆది వెంటనే జ్యూస్ తీసుకొని తాగుతాడు. శ్రేష్ఠ చాలా సంతోషపడుతుంది. తన పాకెట్లో నుంచి 200 తీసి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు చూడగానే తనకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆ రోజు ఆది కూడా ఇంతే బాధపడి ఉంటాడు కదా అని మనసులో అనుకుంటూ తను వెళ్తున్న వైపు చూస్తూ ఉంటుంది. పొరపాటు నాదే, ఏదో చెప్పాలని చాలా ట్రై చేశాడు. నాతో మాట్లాడాలని ఎంతగానో ఆరాటపడ్డాడు. నన్ను కన్విన్స్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేశాడు. అవన్నీ అర్థం చేసుకోకుండా నేను ఆ రోజు డబ్బులు ఇచ్చి చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సింది అని ఇప్పటికే చాలాసార్లు అనుకుంటుంది శ్రేష్ఠ. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే దక్ష బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఆది గారు అంటాడు రాఖీ. ఆ మాటకి ఆది ఆశ్చర్యంగా రాఖీ వైపు చూసి, ఏమైందిరా నీకు, గారు గీరు అంటున్నావు? పొద్దున ఏదైనా పిచ్చాకుతో పిచ్చికుక్కను తొక్కావా ఏంటి? శ్రేష్ఠ రాఖీకి చెప్పొద్దు అని సైగ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ అలా సరదాగా గొడవ పడుతూనే ఉంటారు కాబట్టి అందరూ అది వింటూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. మిమ్మల్ని గారు అని పిలవాలని నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఏం చేస్తాం, ఎంతైనా సీనియర్ కదా, అలాగే పిలుస్తాను ఆది గారు అంటాడు. ఏంట్రా నీ గోలా పొద్దున్నే? అయినా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారా? ఎవరిచ్చారు? శ్రేష్ఠ భయపడుతూ ఉంటుంది. ఎక్కడ రాఖీ తన పేరు చెప్తున్నాడని. చిన్న సౌండ్ చేసి చెప్పొద్దు నీకు దండం పెడతాను అని సైగ చేస్తుంది. సైలెంట్గా ఉంటావేంట్రా, చెప్పు, నన్ను గారు అని పిలవమని ఎవరు చెప్పారు అని అడుగుతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాం. ఎప్పటిలాగా ఆది అని పిలువు చాలు. అంటే పెళ్ళయింది కదా, అప్పుడు నాకన్నా సీనియర్ కదా, అందుకే అలా పిలిచానులే అని కవర్ చేస్తాడు రాఖీ. అమ్మయ్యా అనుకుంటుంది శ్రేష్ఠ. ఏడ్చావులే, నోరు మూసుకొని తిను. అప్పుడే దక్ష రాఖీ ప్లేట్లో పెట్టడానికి తన పక్కన నిలబడుతుంది. ఏంటి అని సైగ చేస్తుంది. శ్రేష్ఠ వైపు చూసి సైగ చేస్తాడు. మీ చెల్లి నిన్న వార్నింగ్ ఇచ్చింది అని చాలా మెల్లిగా లోగొంతుతో చెప్తాడు. ఓహో అనుకుంటుంది దక్ష. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతారు. శ్రేష్ఠ గబగబా ఆది వెనకాలే వెళ్తుంది. ఆది ఆగు, నన్ను డ్రాప్ చేయవా? క్యాబ్ బుక్ చేసుకో అంటాడు. క్యాబ్ లేట్ అవుతుంది కదా, ఎలాగో అటే కదా నువ్వు వెళ్ళేది, నన్ను డ్రాప్ చేస్తే ఏమవుతుంది? మరి డ్రాప్ చేసిన తర్వాత నాకు ఇవ్వడానికి డబ్బులున్నాయా అని అడుగుతాడు. ఆ మాటకి శ్రేష్ఠ మనసు చివుక్కుమంటుంది. సారీ మహాప్రభో, ఏదో సరదాగా చేస్తే దానికి ఇంతగా సాధించాలా? ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా సార్ అని ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టి అడుగుతుంది. ఆది ఏదో మాట్లాడబోయేలోపు రాఖీ అక్కడికి వస్తాడు. ఒరే రాఖీ, మీ చెల్లెని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా అంటాడు ఆది. వాళ్ళిద్దరు గొడవ తెలుసు కాబట్టి మాకేం పని పాట లేదనుకున్నావా? ఇష్టమైతే డ్రాప్ చేసుకో, లేకపోతే మాని, నాకేంటి? నీ పెళ్ళాన్ని నువ్వు తీసుకెళ్ళాలి కానీ నాతో వెళ్ళమంటావేంటి? ఓహో, ఇలాంటివి నాకు చెప్పకు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఉంటే చెప్పండి, తాతయ్యని పిలుస్తాను, సెటిల్ చేస్తాడు అంటాడు రాఖీ. నోరు మూసుకోరా,
మేమేదో మాట్లాడుకుంటుంటే తాతయ్య తీసుకొస్తామంటావేంటి? ఎవరు అవసరం లేదు. మేము వెళ్తాం. పద అని ముందుకు వెళ్తాడు ఆది. శ్రేష్ఠ హుషారుగా ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి రాఖీ వైపు చూసి థ్యాంక్స్ అంటుంది. ఆల్ ది బెస్ట్ అని ఒక కన్ను వింగ్ చేసి తన వైపు నవ్వుతాడు. చూసి చిన్నగా చెప్తాడు. ఇద్దరు కారుకి స్టార్ట్ చేస్తుంటే ఆది, మా చెల్లి బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు. మధ్యలో తనకేమైనా తినిపించి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటాడు రాఖీ. నువ్వు మూసుకొని వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం అని ఎగతాళిగా అంటాడు ఆది కూడా. ఇక రాఖీకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఖీ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. ఒకరోజు బావా అని పిలిస్తే అలా పిలవద్దు అన్నావు కదా, ఇప్పుడు అలాగే పిలుస్తాను. కనీసం నాతో గొడవ పడ్డానికైనా మాట్లాడతావు కదా అది అని మనసులో అనుకుని బావా అని కావాలని కొంచెం ప్రేమగా మత్తుగా పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే శ్రేష్ఠ వైపు చూస్తాడు. ఆది నీకేమైనా మెంటలా? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఆది అని మాత్రమే పిలువు. అదేంటి బావా అలా అంటావు? మా అక్కకి మరిది, నాకు బావే కదా అయ్యేది. అందుకే బావా అని పిలిచాను. తప్పేముంది? అవన్నీ నాకు తెలీదు. అలా పిలవడం నాకు నచ్చదు అంటాడు కొంచెం చిరాకు పడుతూ. నేనంటే ఇష్టం లేదు కదా, ఎలా పిలిస్తే నీకేంటి అంటుంది శ్రేష్ఠ. నేనంటే ఇష్టం లేదు కానీ నేను పిలిచే పిలుపు మాత్రం నాకు నచ్చాలా అంటుంది. ఆదికి ఏం చెప్పాలో అర్థం కాదు. బావా నన్ను రోజు ఇలా నువ్వే తీసుకెళ్ళొచ్చు కదా అని తన భుజం మీద చేయి వేసింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాను అని తన భుజం మీద ఉన్న చేతిని తీసేసి పక్కకు జరుపుతాడు. బావా ఫైనల్గా అడుగుతున్నాను, నన్ను రోజు నువ్వే కాలేజ్కి తీసుకొస్తావా లేదా? అలాంటివన్నీ నాతో కుదరవు. నీ స్కూటీ ఉంది కదా, నువ్వే వెళ్ళు అంటాడు. ఇంటికి వెళ్ళి తాతయ్య నేను తీసుకెళ్ళమని అడుగుతున్నాను. నన్ను తిట్టాడు అని చెప్తాను. నేను నిన్ను తిట్టలేదు కదా, ఆ విషయం మనకు తెలుసు. కానీ తాతగారికి తెలియదు కదా. నేనేం చెప్తే అది నమ్ముతారు. పైగా నీ మీద పోలీస్ కేసు పెట్టలేదు అని నా మీద మంచి అభిప్రాయం ఉంది తాతగారికి. ఇప్పుడు నేను చెప్పింది తప్పకుండా నమ్ముతారు. మా తాతయ్య అంత తేలిగ్గా నమ్మరు. ఆయన నమ్మించడం నీ వల్ల కాదు. దానికి తోడు నువ్వు నన్ను 2-3 తిట్లు తిట్టావని కొంచెం ఏడుపు నటిస్తాను. అప్పుడు తాతగారు నమ్ముతారు కదా. ఆది సడన్ బ్రేక్ వేసి, ఇంత శాడిజం అంటే నీకు? అయినా నా కార్లో ఎక్కడం దేనికి? దిగేటప్పుడు ఎలాగో డబ్బులు ఇస్తావు కదా, అదేదో క్యాబ్లోని వెళ్ళు. ఆ మాటకి చాలా బాధ కలిగింది. కళ్ళల్లో నీళ్ళొస్తాయి. చూడు శ్రేష్ఠ, నీ మీద నాకు కోపం లేదు. నాకు డబ్బులు ఇచ్చావని బాధ మాత్రమే ఉంది. ఏడవకు అని తన కన్నీళ్లు తుడిచి కాలేజ్ వచ్చింది దిగు అంటాడు. నిజంగా కోపం లేదు కదా అంటుంది. లేదులే వెళ్ళు. ఓకే బావా, బాయ్ బాయ్ అని కార్ దిగుతుంది. ఆది కూడా బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. సౌమ్య తన ప్రేమ విషయం వెంటనే తేల్చేసి పెళ్లి కూడా రెడీ అయిపోయింది. శేఖర్ విషయం నేను ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? అసలు శేఖర్ మనసులో ఏముందో తెలియకుండా నేనేమీ చేయకూడదు. ఏదో ఒక రకంగా తనతో మాట్లాడాలి. ఈరోజు కలుస్తాను. తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది, కానీ నోరు తెరిచి చెప్పట్లేదు. మొదట్లో కొంచెం భయపడ్డాను, కానీ శేఖర్ గురించి తెలిసిన తర్వాత తనతోనే నా లైఫ్ అని ఫిక్స్ అయ్యాను. శేఖర్ తొందరగా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది. ఏదో ఒక రకంగా అన్నయ్యకి వదినకి విషయం చెప్పొచ్చు అని ఐశ్వర్య తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఐశ్వర్య అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అనుకుంటూ తన పక్కనే కూర్చుంటుంది దక్ష. ఏం లేదు వదినా. ఏం లేకుండానే మా మడతలు ఇంత సీరియస్గా ఆలోచిస్తుందా? అది ఏంటి ఐశ్వర్య, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా అని తన పక్కన కూర్చొని ప్రేమగా అడుగుతుంది. అది కాదు వదినా, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నువ్వెలా చెప్పినా అర్థం చేసుకుంటాలే. అదేంటో చెప్పు. నేను కూడా ఎవరినైనా ఇష్టపడితే అన్నయ్యతో మాట్లాడి హెల్ప్ చేస్తావా అని అడగాలని ఉన్న ఐశ్వర్యకి మాట బయటికి రావట్లేదు. దక్ష ఏమంటుందో అని భయపడుతుంది. ఏంటో అడుగు. మరి నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నేను అవసరమైనప్పుడు ఒకటి అడుగుతాను, ఆ పని నువ్వు నాకు చెయ్యాలి. అలా చేస్తానని ప్రామిస్ చేయి. వామ్మో, నువ్వేం అడుగుతావు, నేనేం చేయాలి? నువ్వేం అడుగుతావు, ఏం తెలియకుండా ఎలా చేయాలి? అయినా సరే నీకు ప్రామిస్ చేస్తున్నాను.
నువ్వెప్పుడు హెల్ప్ అడిగినా చేస్తాను. ఓకేనా? అంతే. ఐశ్వర్య సంతోషం పట్టలేక దక్షని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ వదినా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐశ్వర్య ఏంటి అంత సంతోషం? టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను వదినా. సరేలే అంటుంది. నేను బయటికి వెళ్తాను. ఓకే బాయ్. దక్ష మాట ఇచ్చేసరికి సంతోషంతో బయటకు వెళ్తుంది ఐశ్వర్య. ఐశ్వర్య వెళ్ళిన వైపు చూసి దక్ష నవ్వుకుంటుంది. ఒకరోజు దక్ష మేడ మెట్లు దిగొస్తుంటే జారి కింద పడుతుంది. అప్పుడు ఇంట్లో లడ్డు కీర్తన ఉంటారు. వదిన అనుకుంటూ లడ్డు ఫాస్ట్గా అక్కడికి వస్తాడు. దెబ్బలేమీ తగలేదు, కానీ కాలు మడతపడడం వల్ల లేచి నిలబడలేకపోతుంది. తనను పట్టుకొని లేపబోతుంటే, మీ ఇద్దరిని ఇలా చూస్తే అందరూ తప్పుగా అనుకునే అవకాశం ఉంది అంటుంది కీర్తన. కాబట్టి తనకి దూరంగా ఉండు. ఆ మాట వినగానే దక్షికి ప్రాణం పోయినంతగా విలువలలాడుతుంది. కాలు నొప్పిగా ఉండి నిలబడలేకపోవడం అనే బాధ కన్నా ఇంకెక్కువ బాధ పెడుతుంది ఆ మాట. షటప్ కీర్తన. కింద పడిన మనిషికి హెల్ప్ చేయడం కూడా దృష్టిలో తప్పేనా అంటూ తనకి హెల్ప్ చేయబోతుంటే వద్దు అని అలాగే కూర్చుంటుంది దక్ష. పెద్దమ్మ అని పెద్దగా అరుస్తుంది. నిద్రపోతున్న వర్ధిని గారు బయటకు వస్తారు. అయ్యో దక్ష, ఏమైందమ్మా? మెట్ల మీద నుంచి కింద పడ్డాను, నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను. పద్మని బయట వాచ్మెన్ని పిలవండి. సరే అని ఇంట్లో దూరంగా ఎక్కడో పనిచేస్తున్న పద్మని పిలుస్తుంది. వెళ్ళి వాచ్మెన్ని పిలుచుకొని రా అంటుంది. వాళ్ళంతా ఎందుకు నేను హెల్ప్ చేస్తాను అంటాడు లడ్డు. దక్ష ఏం మాట్లాడదు. ఏదో ఫైల్ మర్చిపోయి దానికోసం ఇంటికి వస్తాడు రాకి. రాకి కారు ఆగగానే వర్ధిని గారు ఫాస్ట్గా వచ్చి త్వరగా రా అని చేయి పట్టుకొని లాక్కొని వెళ్తారు. ఏమైందోనని రాకి కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. కింద కూర్చొని లెగవలేకపోతున్న దక్షని చూసి ఫాస్ట్గా వచ్చి ఏమైందక్క అని గాబరా పడుతూనే అడుగుతాడు. కాలు స్లిప్ అయి కింద పడ్డాను, మడత పడినట్టుంది, లేవడం కష్టంగా ఉంది. అంతే. రాకి దగ్గరకు వచ్చి 2 చేతులతో లిఫ్ట్ చేసి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. ఏమైందన్నట్టు కాలు పట్టుకుని చూస్తాడు. బాగా వాచుంటుంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదు, కాలుకి రెడ్ క్లాత్తో చిన్న కట్టు కట్టాడు. ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఎంత వద్దనుకున్నా కీర్తన్ అన్న మాటలు దక్షకి బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఆ బాధతో కన్నీళ్ళు వస్తుంటాయి. మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.